హలో గైస్, అరే రికార్డ్ మనమైతే ఇక్కడైతే గేమ్ అయితే ఆడబోతున్నాం అంటే షెరీఫ్. హలో గైస్ అందరికి. ఇప్పుడైతే నేను మొదట షెరీఫ్ ఆడబోతున్నా. ఇప్పుడు 3v3 ఆడబోతున్నా. కొత్త కన్క్రియేట్ చేసి వెనకాల నుంచి వచ్చా అనుకొని తిరిగితే వాడు కొట్టేశాడు. వెనకాల నుంచి వచ్చాడేమో అనుకున్నా. ఒకడేం క్యాంపింగ్ చేస్తున్నాడు ఒకవైపు, ఇంకోడు క్యాంపింగ్ చేస్తున్నాడు. గైస్ గేమ్ సౌండ్ తగ్గిద్దాం. మా ఫ్రెండ్ మాట్లాడే వాయిస్ వినపడట. ఒకటి పని క్లియర్. అరే వాడు కిందిరా ఫాక్సీ డార్క్ 4 అంట. D4 చూసావా వాడు తగిలి చూసావా నా దానిలో కూడా? నేను చూసా. ఇంకో వాడి రెడ్ కలర్ నువ్వు కొడితే కదా నేను కొడితే ఫ్లాష్ మ్యాన్ వాడు కొన్ని లాంగ్ లో ఉన్నాడు. అటువైపు వచ్చే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ వెళ్ళు. వెనకాల వెనకాల అరే తీసుకోడు వెనకాల చూసుకొని పీసీ ప్లేన్ కూడా కొట్టా. చూసారా పీసీ ప్లేన్ కొట్టా నేను. మొబైల్ ప్లేయర్ క్యాట్ కొట్టించుకున్నాడు అని బ్యాక్ పోయాడు ఆడు పీసీ ప్లేయర్. చూసారు గాయ్స్, నా తప్పు చూసి వాళ్ళు బ్యాక్ కూడా వెళ్ళాడు. అరే ఏంద్ర నన్ను వెనక్కి పంపించేశారు. నేనందరూ కొట్టుకొని. అదే లాజికల్. పీసీ ప్లేయర్ పోయారు. మన దబ్బా క్యాంపింగ్ చేస్తారు ఏంద్ర వీళ్ళు పోర్టుగల్. క్యాంపింగ్ బార్డ్స్ వాళ్ళ పేరు. గాయ్స్ వాళ్ళ పేరు క్యాంపింగ్ బార్డ్స్ వాళ్ళ పేరు. ఇప్పుడు ఆడుతున్నారు కదా, జాగ్రత్త వస్తున్నాడు. ఏం సమస్య కాస్తున్నారు అసలు. సమస్య కాస్తున్నారు. నెట్ పోయింది. నేను కదలేకపోతున్నా. జస్ట్ ఫర్ ఫన్ గాయ్స్. పక్క నుంచి ఒక కొట్టాడు గాయ్స్. నేను వెపన్ అదే లాజికల్. అరే మరి నా బైక్ రావద్దు. మరి చెప్పా ఇప్పుడు సస్తం బతితే ఇద్దరు పడుతుందో, అందుకే వద్దు. ఇదో బాగా నా బైక్ రావద్దు అని చెప్పా. నువ్వే వస్తావని నీ మీద చెప్పా. మా ఫ్రెండ్ అక్కడ క్యాంపింగ్ బాట్ కొట్టేసి అరే నేను ఇప్పుడు నీ వైపు వస్తాపా వెళ్దాం. అన్న బయట ఎవరు రాకన్నా మాట. అరే నా మాట నా వైపు ఒక్కనే సాగుతుంటే ముగ్గురు నా వైపు వస్తారు. ఏంద్రా ఇప్పుడు ముగ్గురు కొట్టించుకుంటావు. అదో ఇప్పుడు నువ్వు వస్తావు. అమ్మా బతికా. ఎందుకురా నీకు నా వైపు రావద్దన్న. ఇద్దరు నడిపైపు పోమ్మన్నా. ఒకళ్ళు క్యాంపింగ్ చేసి ఒకళ్ళు అడిపైపు పోయి ఒకళ్ళు ఇడిపైపు వస్తే అయిపోయేది. మీ చెల్లెని బాద్ది. నేను ఎక్కడిని పోతాను. మరి మీ చెల్లి ప్లేయర్ లా రష్ పోతుంది. అదే క్యాంపింగ్ అయ్యా నేను చేస్తా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకరు క్యాంపింగ్ చేయండి. ఒక్కరు చాలు. నువ్వు చేస్తావా? నువ్వు ఆ పక్కల నుంచి పోతా. నువ్వు ఇటుపై నుంచి పోరా. అటువైపు నేను పక్కల నుంచి పోతా. నువ్వు అటువైపు నుండి పో, నేను ఇటువైపు వస్తా. అయ్యా వీడు కొట్టేయండి. నా లోపలికి వచ్చి కొట్టండి. అరే వచ్చి నార్త్ పోల్ నుంచి వచ్చిన అమ్మాయి వచ్చింది చూడు. అమ్మాయి కన్నా దారుణంగా ఆడుతుంది ఈ అమ్మాయి. ఓకే గాయ్స్, మా ఫ్రెండ్ అయిన బాబాయ్ గయా అన్నాడు. నువ్వు ఇట్రా అటాటికి రా.
హలో గైస్ అందరికి ఇప్పుడైతే నేను మళ్ళీ తిరిగి ఆడిపోతున్నా. వీడేంది గాయస్ హలో అంటాడు పీసీ ప్లేయర్ నా తప్పు చూసి వాడి బ్యాక్ కి వెళ్ళాడు. పీసీ ప్లేయర్ ఒకడు. నేనైతే వాడు రా పీసీ ప్లేయర్ అరే ఏమి అక్కడ నుండి వాడు వస్తాడు ఇంకా నెట్టే పోండి మీకు అదే పని ఇంకా వాళ్ళతో ఆడేది పోండి. అరే నువ్వు అసలు బ్యాక్ పోతావు పో వాళ్ళతోనే. అబ్బా మళ్ళీ వీళ్ళు వచ్చారా క్యాంపింగ్ బాట్. ఓకే గాయస్ అరే హలో గాయ్స్ అందరికి ఇప్పుడైతే నేను మళ్ళీ 3v3 ఆడబోతున్నా. ఇప్పుడు వేరే వాళ్ళతో మా ఫ్రెండ్ మా పిల్ల అప్పుడే కొట్టించుకుంది. రష్ పోతుంది ప్లేయర్ లాగా పోయి కొట్టించుకుంది. అదే ప్లేయర్ లాగా గాయ్స్. అరే నేను ఒక ప్లేట్ తగిలా. ఓకే గాయ్స్ టైం వేరు గాయ్స్. అరే ముగ్గురు ఒకే పోదాం. అది అలా అలా డబ్బా ఏంద్ర నువ్వు కదలు. గాయ్స్ ముగ్గురు ఒకే పోదాం. ముగ్గురు ఒకే వైపు పోతే ఇంకా అంతే కొట్టించుకుంటాం. మరి అలా ఆడుతున్నారు వాళ్ళు. మరి తగిలించగలరా వాడికి బుల్లెట్ తగిలింది కదా నువ్వే చూసాకర్రా. యాడ్ నువ్వు కొట్టిన వాడి నేలకు తగిలింది. యాడకు తగిలిందా తగలేదా ఒకరిని కొట్టా నేను. వీళ్ళ వెనకాల నుండి వస్తారయ్యా. బుల్లెట్ కొట్టే టైంలోనే మీరు కొట్టారా పర్పుల్ కలర్ వింగ్స్ తోడికి. వెనకాల మీరు ఒక్కదానైనా బతుకుతున్నారా? నువ్వు బతికావా ఇప్పుడు? నువ్వు కొట్టించుకుంటారా నాగా ఒకరిని కొట్టండి. ఇది డి ఫాక్సీ డార్క్ నువ్వు కొడుతురా. నాకైతే నేను ఈజీ కొట్టేస్తా. ఆడ క్యాంపింగ్ చేస్తున్నాడు. నాకు గంపడుతున్నాడు క్యాంపింగ్ చేస్తున్నాడు. అక్కడ అడవి క్యాంపింగ్ చేస్తున్నాడు. జాగ్రత్త. అదిగో ఫ్లాష్ మ్యాన్. నువ్వు ఇంకా లోపలికి పో. వాడు వస్తాడు పడతాడు. అయ్యా మీరు వాళ్ళని కూడా కొట్టలా. నేనైనా మన టీమ్ లో ఒక్కరిని ముగ్గురిని కొట్టా నేనైనా. మీరు అది కూడా కొట్టలా. అరే ఎవరో వేరే వాడు వచ్చారా టీమ్ లో పాడి వైపు. వస్తే ఏమైందా? రాలేవా? రాన్రా ఇద్దరైనా రాన్రా. అబ్బా ముగ్గురు ఒకేలేలాగా. వాడెవరో సాయిగాడు. ఇటువైపు రాండ్రా. లాడ్జి అరే ఎలా గాయ్స్ అందరికి ప్రయత్నం నేను మళ్ళీ 3v3 ఆడబోతున్నా. నువ్వు ఒకసారి బాయ్ అని ఇంకోసారి హలో అంటావు. అరే ఒకళ్ళు ఆడతామని ఇంకొకళ్ళు ఇటుపై నుంచి పోయి నేను ఇంటిపై నుంచి పోతా. ఈసారి ప్లేస్ చేంజ్ అయ్యాడు. వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అనుకోని గుడ్డిగా వస్తారు. ఇటువైపు రావట్లే. అరే మీరు వాడి పై రష్ పోయారా? ఇంకా నేను ఇటుపై నుంచి వచ్చేస్తున్నా. వీళ్ళు పెట్టు షైనీ ఎవరు? ఓకే గైస్ ఈసారి నేను ఇటు ఉంటాను. మీరు అటువైపు ఉండండి.
ఒకడికైతే బుల్లెట్ తగిలింది. దారి వేసుకొని అయిపోయింది, ఇంక రష్ బాదు. నువ్వు బతికావా? లేదు గాయస్, ఈ అమ్మాయి బతికలేదు. క్యాంపింగ్ చేస్తున్నారా వీళ్ళు? నేను అటుపై నుంచి వస్తానేమో అనుకున్నాను. ఒకటి ఇక్కడ దానుకోండి. జెన్నీ అంటారు బుల్లెట్ తగ్గుతుంది. గాయస్ మీరు చూసారు కదా బుల్లెట్ తగిలేది? బుల్లెట్ తగిలింది. కత్తి శాస్తుంది. ఆ కత్తి వల్ల బుల్లెట్ 2 ముక్కలు అయిపోతుంది. ఇద్దరు బ్యాక్. ఎవరో వాడు కొట్టింది. ఇద్దరు బ్యాక్ పోయారు. మమ్మీ ఆర్డర్ పెట్టుకోమంది. రేపు రాము కవి. మీ చెల్లి ఎటువైపు ఉండిపోయింది? ఈ రూమ్ లో క్యాంపింగ్ చేస్తుంది. వన్ వి 3 ఓపీ కొట్టేస్తుందిరా. ముగ్గురున్నాం ఒకరిని కొట్టడానికి. ఈ అమ్మాయి బుల్లెట్ తగులుతుందిరా. ఒక 5 సార్లు కొట్టా. అబ్బా ఓకే గాయ్స్, మీ చెల్లి ఎందుకు పోయిందిరా? బ్యాక్ నువ్వు పోరా, నేను చూసుకుంటా. మరి ఆడుకో. అరే గాయ్స్, మేము ఇప్పుడైతే కంబ్యాక్ ఇస్తున్నాం చిన్నగా. ఎక్కడుందిరా? ఇటే నీ దగ్గర ఇటే క్యాంపింగ్ చేస్తున్నా. అయితే ఎక్కింది బాదం. మరి రికార్డింగ్ చేసినప్పుడు వస్తావే. ఓకే బాయ్ గాయ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, బాయ్.